గురుగారు మేము చిన్న పిల్లలు దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ఏమన్నా నియమాలు ఉంటుందా అని అంటే, మరీ చిన్న పిల్లలకి దీక్ష తీసుకోకండి. దాన్ని తెలిసి చేస్తేనే కరెక్ట్ అండి. తెలియకుండా చేసి వాళ్ళు చేసే తప్పిదాలకి మీరు బాధపడద్దు. చిన్న పిల్లలంటే తల్లి యొక్క ప్రేమలో లాలటంలో ఉన్నటువంటి పిల్లలు మేము మొక్కుకున్నామండి, మీ మూర్ఖ మొక్కులంతా మొక్కకండి. వాళ్ళని సివిల్లో దర్శనం తీసుకెళ్ళండి. ఈ దీక్ష యొక్క నియమ నిబంధనల్ని నేను తప్పకుండా పాటిస్తాను అని సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ చేత దీక్ష చేయడానికి ప్రయత్నం చేయండి. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకమే ఎందుకు చేయాలి? పాలాభిషేకం, తేనెభిషేకం అవన్నీ చేయొచ్చు కదా, ఎందుకు నెయ్యే అభిషేకం చేయాలి? అక్కడ శబరిమలలో కూడా ప్రాధాన్యత నెయ్యికే ఉంది. ఎందుకు అనంటే, స్వామివారు యోగ నిద్రలో కూర్చున్నారు. తన యొక్క మెడిమలు, కాలు యొక్క మెడిమలు పృష్ఠ భాగానికి వేసుకొని కూర్చుని ఒక యోగ ముద్రలో కూర్చున్నారు స్వామివారు. మనం కావాలంటే చూడండి, యోగాలో అయ్యప్ప స్వామి కూర్చున్నట్టు మనం కూర్చోలేం, అలా బ్యాలెన్స్ అయి పడిపోతాం. మెడిమలు ఉంటుంది కదా, కాలి మెడిమలు పృష్ఠ భాగానికి తాక్కుంటూ కూర్చునే ఒక యోగ. దాన్ని మీరే ఇప్పుడు కూర్చొని ఉన్నారు కదా, కూర్చున్న చోట నుంచి లేచి మీరు కూర్చున్న చోట తాకి చూడండి, ఒక వేడి వచ్చు. ఈ యొక్క స్వామివారు అక్కడ శ్రీచక్ర యోగపీఠంలో అలా కూర్చోవడం వల్ల వేడి ఉష్ణమై ప్రపంచాన్నంతా దహిస్తుందట. వెంటనే పరశురాముల వారు ఏమన్నారు, ఆవు నెయ్యితో స్వామికి అభిషేకం చేయండి. ఆజ్యం అంటారు కదా, స్వామివారికి ఆవు నెయ్యితో అభిషేకం చేయడంతో ఆ శరీరంలో ఉష్ణం తగ్గిపోయి శాంత స్వరూపుగా ఉంటారంటారు. కాబట్టి శబరిమలలో ప్రధాన అభిషేకం నెయ్యి అభిషేకంగా మారింది. నెయ్యికి వేడిని తగ్గించే గుణం. నెయ్యికి కొలెస్ట్రాల్ ఉంటుందని ఎవరైనా చెప్తే నమ్మకండి. కావాలంటే మంచి డాక్టర్లను అడగండి. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ రాదు, నెయ్యి తీసుకోవాలి, నెయ్యి తాగకూడదు. అలాగే నెయ్యితో అభిషేకం చేయాలి. ఆ స్వామివారికి చేసిన అభిషేకాన్ని మనం కూడా భోజనాల్లోనూ, లేదా మనం ఏం చెప్తాం, సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తి అంటాం చూసారా, ఆ స్వామివారికి అభిషేకం చేసిన నెయ్యిని మనకేమన్నా బాగాలేనప్పుడు శరీరంలో పెట్టుకోండి, భోజనంలో కలుపుకొని, ఇంకో ½ కిలో కలుపుకొని భోజనంలో కలుపుకోండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. శరణమయ్యప్ప. గురుగారు, నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, నాకు జన్మనిచ్చినటువంటి అమ్మతో నేను మాల వేసుకోవచ్చా? ఎంత పెద్ద తప్పండి అది. మాల వేసేది ఎవరు? గురుగారు కదా. అమ్మ ఏ స్థానంలో ఉంది? మాత, పిత, గురు. గురువు 3వ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో దైవంగా ఉన్న అమ్మను తీసుకొచ్చి గురువుగా 3వ స్థానంలో దింపడమే తప్పు. ఇక్కడ ఏం చెప్తున్నారు? గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం అన్నారు. కానీ జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం అమ్మ ముద్రాం అనలేదు. సాక్షాత్తు మనమందరం పూజించే అయ్యప్పనే గురువాసంలో వెళ్ళి చదివి విద్య నేర్చుకున్నారు. ఏమని చెప్పారు? గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాణి బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. సాక్షాత్ మన అయ్యప్ప స్వామియే గురువుకి నమస్కారం చేసేటప్పుడు మనం ఎందుకని గురువుని చేయాలి? గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. అమ్మ దగ్గర కాదు, గురుస్వామి దగ్గరే మాల వేసుకోవాలి, గురుస్వామి దగ్గరే మాల విరమణ చేసుకోవాలి, గురుస్వామి దగ్గరే ఇరుముడి కట్టుకోవాలి. నేను గుడికి తీసుకుపోయి మా అమ్మ చేతులతో మాల వేసుకుంటాను, పిచ్చి పనులు చేయకండి. అయ్యప్ప తిడతాడు. స్వామియే గురువిన్ గురువు. శరణమయ్యప్ప. కన్నస్వాములు ఎరిమేలిలో నాట్యం ఆడకుండా ఒక పుల్లలాగా ఒకటి ఉంటుంది కదా, ఆ శరాన్ని ఎందుకు సరంగుత్తిలోనూ గుచ్చుతారు అనంటే, ఆ మాళిగైపురత్తమ్మగా ఉన్నటువంటి స్వామివారి వామభాగంలో ఉన్నటువంటి మగిషి అనే రాక్షసి నుంచి విముక్తి పొందిన మాళిగైపురత్తమ్మ ఏనాడైతే నా దేవాలయానికి కన్యస్వాములు రారు ఆ రోజు వివాహం చేసుకుంటానని చెప్పి వరం ఇచ్చారు స్వామి. తను పెళ్లి చేసుకోమని కోరితే తప్పకుండా అని చెప్పి మాళిగైపురత్తమ్మగా వెడమ భాగంలో ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను కన్యస్వాములు దినదిన ప్రవర్తమానం పెరుగుతున్నారు. ఆ మకర సంక్రాంతి రోజు ఆభరణం అయిన తర్వాత ఏనుగు రూపంలో మాళిగైపురత్తమ్మ శరంగుత్తికి వెళ్ళి చూస్తుందట, ఈసారైనా నేను స్వామివారిని వివాహం చేసుకోవచ్చా అని. అక్కడ పోయి చూస్తే లక్షల కొద్ది కోట్ల కొద్ది కన్యస్వాములు ఉన్నారు. మళ్ళీ నాకు ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఇది లేదా యోగం లేదా అని కంట నీరు తడిపెట్టుకుంటూ ఆ ఏనుగు వచ్చేస్తుందట.